బాలుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మత్తయి సువార్త 2:2. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. క్రీస్తు వారు పుట్టినప్పుడు కనబడినటువంటి ప్రత్యేక నక్షత్రాన్ని గుర్తించగల ఉన్నత ఆత్మీయ గ్రహింపు కలిగినటువంటి జ్ఞానులు క్రీస్తు వారిని కనుగొనాలనేటువంటి దీక్ష వారిని ఆ బెత్లెహేములోని దీన పశువుల శాలకు నడిపించింది. ఒత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి ఉన్నటువంటి సర్వ సృష్టికర్తను వారు అక్కడ చూశారు. ఆయనను చూడగానే వారు ఆశ్చర్యచకితులై సాష్టాంగపడి ఆరాధించారు. వారికి ఉన్నటువంటి అతి శ్రేష్టమైన ఈవులైనటువంటి బంగారము, సాంబ్రాణి, బోళాలను ఆయనకు వెంటనే అర్పించారు. ఎటువంటి దృక్పథం అది! ఆ దృశ్యము హృదయానందకరమైనది. వెదుకుచున్న వారికి దొరికినది ఎంత మహిమకరమైనటువంటి బహుమానం! క్రిస్మస్ కొనుగోలు చేసేవారు క్రిస్మస్ సంతోషాన్ని పొందే అనేక వేల మంది ప్రజలలో ఆయనను వెదికి కనుగొనాలని పట్టించుకునేవారు కొంతమందే. కడుపునే దేవుడిగా కొలవడం, దగదగ మెరిసేటువంటి వస్త్రాలంకరణలతో తృప్తిపడడం, బలవంతంగా ఆరాధనా స్థలానికి రావడం ఎంతో నిరుత్సాహాన్ని కలిగిస్తూ ఉంది. చాలా మృతమైనటువంటి సంఘాలలో అర్ధనగ్న వస్త్రాలంకరణతో బలిపీఠాన్ని సమీపిస్తూ సజీవుడైనటువంటి దేవుని పేరిట వస్తూ ఉన్నారు. పాపముల నుండి, వ్యర్థత్వము నుండి రక్షించడానికే వచ్చినటువంటి లోక రక్షకుని వెదకనందువల్ల ఎంతో ప్రమాద పరిస్థితులను ఎదుర్కొంటారు, జాగ్రత్త అని హెచ్చరించేవారే లేరా? పశువుల తొట్టి ఎదుట నిజమైనటువంటి పశ్చాత్తాపంతో వంగాలని నేర్పించే గురువులు, బోధకులు ఎంతమంది ఉన్నారు? దేవుని కొరకు వెదగాలనేటువంటి తృష్ణ ఎక్కడుంది? ఆయన మాత్రమే అనుగ్రహించే ఆ గొప్ప రక్షణ కొరకు జీవము గల దేవుని కొరకైన ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. జంతు స్వభావము, పశు ప్రవృత్తి మితిమీరిపోయి యవనస్తులను నీతిమాలిన వారుగా మారుస్తూ ఉన్నాయి. ఎంతో ప్రవీణులైనటువంటి విద్యార్థులు కూడా అపవిత్రాత్మ, దుర్మార్గత పాలై వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. క్రీస్తు వారి ఎడల ఉండవలసినటువంటి సరళత నుండి తొలగిపోయి లోకత్వం అనేటువంటి కొరుకుడు పుండుతో బాధపడుతూ ఉన్నారు. ఆయన తొట్టి చుట్టూ చేరి ఆయనను ఆరాధించేవారుగా వారు రక్షకుని కనుగొనున్నట్లు దేవుడే వారందరినీ చేయునుగాక. ఆమేన్.